పెడతాడంటున్నావు చంద్రబాబు కుర్చీ మడత కన్నా కేజీఎఫ్ సుత్త చూసినాడా సింగిల్ హ్యాండ్ తో కొడితే వాడు సుత్త తీసుకొని దెంగితే బ్రదర్ సుత్త తీసుకొని దెంగితే వాడు 32 పళ్ళు రాలి పడిపోతాయి అంతే. కుర్చీ వాడు మడత పెట్టకన్నా మేము సుత్తతో దెంగుతాం. సింగిల్ హ్యాండ్ 175 సీట్లు చూపిస్తాడుగా. ఏం చూపిలాడు వయసులోనే చూపిలాడు, ఏడ చూపిలాడు. ముసలి చంద్రబాబు ఏం చేయలేడు, ఇంకోటి ఏం చేయలేడు, లోకేష్ ఏం చేయడు. చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాడు. 14 ఏళ్ళు సంసారం చేసిన ముండ 1 రూపాయి ఆదాయం లేదు. అట్లా ఓడు ఉంటే ఏమి సస్యేమి. నేను రాయలసీమ పెట్టనే కుర్చీ మడత పెట్టి కొడతా అంటున్నాడు చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు ఏమి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు, మీసం మీద చేసి బడుగు వర్గాలకు అందరికి మేలు చేసినాడు. జై జగన్ జై జగన్. చంద్రబాబు ఏమి చేయలేదు. ఇంకా కాదు, వాళ్ళ నాన్నగారిని ఈయన్ని చాలా కష్టాలు పెట్టి జైలు వేసిన వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేసి ఎట్లా సార్ ఏమని ఎట్లా సేమ్ అవుతుంది? ఆమె పోవడమే తప్పు. ఎవడు అప్పులు చేయలేదు. అక్కడ కేసీఆర్ చేయలేదా, ఇక్కడ చేయలేదా? మన అప్పులు చాలా తక్కువ. ఆమె తలగా ఓడించింది, ఆడ దెబ్బలేక ఇక్కడ వచ్చేసింది. ఈడేం దెబ్బతుంది? పుట్టినిల్లు కాదు, మెట్టినిల్లు హైదరాబాద్ లో ఉంది. అక్కడ చూసుకోవాలి. ఆమె వైఎస్ అనే పదం కూడా ఎత్తకూడదు అంతే. వాళ్ళ బ్రోకర్లు ఉన్నట్లా వాళ్ళు ఏది గెలుస్తారు? వాళ్ళు 170 ఇస్తున్నారు సార్, 170 సార్లు ఖచ్చితంగా గెలుస్తాయి. జై జగన్. సైకో మాయబ్గా సైకో గెలుపు మాదే, తిరగలేదు. జవాన్కి ఏంటి అర్థం లేదు. ఓడిస్తాం మేము, ఖచ్చితంగా మేము ఓడిస్తాం. ఏం ఓడితే యాప్ గెలిచేయలే సరిగ్గా సీట్లో. యాప్ గెలిచి వచ్చి మాట్లాడమని ఏందన్నా కూడా యాప్ ఓటు గెలమని చాలు సీటు. కడ్డాల మీద మన యాప్ కడ్డాలు గుర్తు కొడతారు. ఈ పక్క ఏం ప్రత్యర్థి లేరంటావా? ఎన్ని పోటీ పొడిచోనికి ఏం చెప్పడతారు? పొడిచోనికి బ్రహ్మాండంగా ఉండిపోతుంది మా జగన్కి. సింహము సిగ్గులుగా వస్తుంది ఏం చెప్పున్నా. జై జగన్. సింహము సింగిల్గా వస్తా ఏం చెప్పున్నా. ఇట్లా పొత్తుల మీద రాదని చెప్పున్నా. ఏమే పెట్టలేదు. మా అన్న ఏం చెప్పున్నా. ఈ పొద్దు మా జగన్ మామ ఉన్నంత వరకు మేము తగ్గేదేలా. ఎంత దూరమైనా పోతాం జగన్ మామయ్య కోసము. జై జగన్. తిరగలేదు, ఎంత దూరమైనా పోతాం జగన్ మామయ్య కోసము. తగ్గేదేలా. ఈ పొద్దు అయ్యింది కానీ చూసుకుంటాం జగన్ మామ. జగనే నా పక్క. ప్రజలు బాగా చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడు. అంత సీనే లేదు ఆయనకి. ఇంక మళ్ళీ పుట్టిరావాలి ఆయన. లోకేష్ వచ్చినా కానీ కాదు, ఇంకా ఏం లేదు. జై జగన్. జగనే గెలుస్తాడు. మన జగన్ రెడ్డి ఈ స్కూల్ పిల్లలకి రైతులకి ఒకటి చేయలేదు. ఆ మనిషి రైతులు ఒకటి చేయలేదు. ప్రతి ఒక్కటి స్కూల్ పిల్లలకి కానీ మహిళలకు కానీ 1.5 ఎవరికి వచ్చినావే, ఎవరికి రాలేదు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎవరు ఇవ్వలేదు. వేరే 20,000 తప్పి ఏమి ఇవ్వలేదు. మన జగన్ రెడ్డి వచ్చినప్పటి నుండి ఎంత అభివృద్ధి అయింది. ఈ స్కూల్ పిల్లలకి కానీ ప్రతి అమ్మఒడి కానీ బూట్లు కానీ ఈ స్కూల్కి ఎవరికైనా కానీ యూనిఫామ్ కానీ ఏమన్నా కానీ అన్ని ఇస్తున్నారు. వాడి ఇంట్లో మనకి అమ్మ తినే సైన్ బుద్ధి తినలే. వాడు ముసలి లవడబారే అంతే. వాడు ముసలోడు, వానికి సంబంధం లేదు. ఒకటి వానికి సంబంధం లేదు. ఎన్టీ రామారావు కొడుకు సంబంధము. వాడు లబ్ధి పొందాడు కానీ వాడు వేస్ట్. నా కొడుకు ఎన్టీ రామారావు దేవుని చంపినవాడు. అవసరం లేదు. అవసరం రాష్ట్రమే శనివాడు ఉంటే సుత్తు లోపర్ ముండా చైర్మన్ సుత్తు లోపర్. మా రాజశేఖర రెడ్డి బిడ్డి కాదు. సుత్తు లోపర్. మా ఎన్న జగనానికి ఎన్ని పోటీ పడుస్తుంది. సుత్తు లోపర్ ముండా. అవసరమే లేదు. చంద్రబాబు తోటి అక్కడే ఉన్నా. పెన్నాముకి సీర దాకున్నా కూడా పెన్నాముకి సీర దాకున్నా కూడా
పెళ్ళాం చీర కూడా తాగాడు లోపల నా కొడుకు పవన్ కళ్యాణ్ నా కొడుకు మా ప్రభుత్వం వచ్చాక వైసీపీ బ్యాడ్ల పప్పు ఇంత తినమన అను బ్యాడ్ల పప్పు ఇంత తినమన అలా ఓనా నిలబడ అలా కొంచెం నిలబడ లోకేష్ కందిపప్పు ఒక ఇంత తిని పునుకోమని అలా పోయి వాడు దానికి సంబంధించిన కానీ వాడు ఏమి రాజకీయాలకి ఏంటికి పనికి రాడు రాడు కూడా పంపిదు ఏమి ఎక్కడైనా గెలిచి చూస్తాం చైర్మన్ అమ్మంటున్నారు 14 మంది 14 పార్టీలు కట్టుకున్నా మా జగన్ అన్న సిటికి నేలు కూడా వంపలేడు అంతే జై జగన్ జై జగన్ జై రంగయ్య జై రంగయ్య జై రంగయ్య జై తలారి రంగయ్య జై తలారి రంగయ్య. ఇప్పుడు సీట్లు వాళ్ళు ఎంతమంది అయినా పొత్తు పెట్టుకునేవండి, కానీ పొత్తులు పెట్టుకునేది ఎవరు పెట్టుకుంటున్నారు? నాయకులు పార్టీలు పెట్టుకుంటున్నారు. జనం పెట్టుకుంటలేదుగా. జనం ఎవరితో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. అర్థమైందా? మనకు అల్టిమేట్ గా కావాల్సింది ఓటర్స్ కావాలి, పీపుల్స్ కావాలి. ఈ రోజు ఈ జన సునామీని చూసిన తర్వాత కూడా ఈ జనసేన, ఈ పిల్లసేన, ఈ టీడీపీ ఇవన్నీ అవసరం మీకు కనపట్లేదా? ఎలాగైతే జగన్ గారి సభలకు జనం వస్తున్నారో అదే నేపథ్యంలో చంద్రబాబు సభలకి జనం వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అన్నా జగన్మోహన్ రెడ్డి గారి సభలకి ఎలాగైతే జనం వస్తున్నారో అదే నేపథ్యంలో చంద్రబాబు సభలకి జనం వస్తున్నారు, పవన్ కళ్యాణ్ సభలకి జనం వస్తున్నారు. మరి వాళ్ళ జనాన్ని చూసుకుంటే వాళ్ళే గెలుస్తారు అనుకోవచ్చు కదా. మీరు అన్నది చాలా బాగుంది. జనం అనేది ఎక్కడికైనా వస్తారని చెప్పి మీరు అన్నారు కదా. ముగ్గురికి వస్తున్నారు. ఈ వయసులో ఇతను జెండా ఇలా మెడ మీద పెట్టుకుని మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా వస్తున్నాడు, అతను క్యాప్ పెట్టుకుని వస్తున్నాడు అంటే అది అభిమానం. ఓటర్స్ జనాలు డబ్బులు తీసుకెళ్లే ఓటర్స్ కాదు, ఇక్కడ అభిమానం ఉన్న ఓటర్స్ ఇక్కడికి వచ్చేది బడుగు బలహీన వర్గాలు, పేదలు, నిరుపేదలు, బీసీలు, వీళ్ళు ఎస్సీలు, ఎస్టీలు. అర్థమైందా? వీళ్ళు ఇక్కడికి వచ్చేది. అగ్రవర్ణాలు ఉన్న పేదలు ఇక్కడికి వచ్చేది. అర్థమైందా? ధనికులందరూ వెళ్ళిపోయి ఇక్కడ మేము డబ్బున్న వాళ్ళందరూ మేము రాజకీయం చేస్తామంటే ఈరోజు ఇక్కడ ఉన్న పేదలందరూ చూస్తా ఊరుకుంటా సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఒక్కసారి సీఎంగా చేసుకుంటాకి ఆంధ్రప్రదేశ్ జనాలు ఎప్పుడని చూస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు.